పెళ్లి ఇంకా ఏడాది కూడా కాలేదు. ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్లి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిరిగి వస్తున్న జంట ఒక తాగుబోతు చేసిన తప్పుకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తలకెక్కిన మత్తులో కార్ డ్రైవ్ చేసి ఇద్దరి ప్రాణాలు తీశాడు దుర్మార్గుడు. హైదరాబాద్లోని లంగర్ హౌస్ లో అదుపు తప్పిన కారు ఆటో బైక్ మీదికి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్ మీద వెళ్తోన్న దంపతులు స్పాట్లోనే చనిపోయారు. ఆటోలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు బంజారాహిల్స్ లోని నందీనగర్ కు చెందిన మోనా ఠాకూర్, దినేష్ గోస్వామి. వీరికి పెళ్లై ఏడాదైంది. మోనా ప్రస్తుతం గర్భవతి. గోస్వామి పుట్టినరోజు కావడంతో లంగర్ హౌస్ లోని అత్తారింటికి భార్యతో సహా వెళ్లాడు. తిరిగి గత రాత్రి ఇంటికి వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. బయలుదేరిన కొద్దిసేపటికే ఇలా శవాలుగా మారిన తమ వాళ్లను చూసి బంధువులు గుండెలు పగిలేలా రోధించడం అందరినీ కలిచివేస్తోంది. ఇటు ఫుల్లుగా తాగి కారు నడిపిన పవన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో డ్రైవ్ చేసి ఇద్దరి ప్రాణాలను బలికొన్నాడు దుర్మార్గుడు. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో జరిగింది ఈ ఘటన. వారికి పెళ్లై ఒక ఏడాదే అవుతోంది. అయితే తన పుట్టినరోజు కావడంతో అత్తారింటికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఆ కార్ డ్రైవర్ మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేసి వారి ఇద్దరి ప్రాణాలను బలికొన్నాడు. మరో నలుగురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉదయశ్రీ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న హిట్ అండ్ రన్ కేసులో 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ విభత్సం సృష్టించాడు. ఇద్దరి మృతికి కూడా కారణమయ్యాడు. ప్రస్తుతానికి మనం ఘటనా స్థలం వద్ద ఉన్నాము. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్గా రోడ్ అంటారు. ఈ దర్గా రోడ్డు గుండా ఇద్దరు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో దినేష్ అలాగే మోనా, ఇద్దరు కూడా లంగర్ హౌస్ లో దినేష్ పుట్టినరోజు వేడుకల కోసం వీరు అత్తారింటికి వచ్చారు. వేడుకలను జరుపుకొని తిరిగి ప్రయాణంలో అంటే బంజారాహిల్స్ నందీనగర్లో వీరు గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. నిన్న ఈ క్రమంలో ఈ రోడ్డు మార్గం గుండా వెళ్తుండగా మద్యం మత్తులో ఫుల్లుగా మద్యం సేవించిన పవన్ అనే కార్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో స్విఫ్ట్ డిజైర్ టువర్డ్స్ బాపుఘాట్ నుండి లంగర్ హౌస్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు మార్గం గుండానే ఇద్దరు భార్యాభర్తలు వెళ్తా ఉన్నారు. వారిని ఢీ కొట్టిన తర్వాత ఆటోని ఢీ కొట్టాడు. ఆటోని ఢీ కొట్టిన తర్వాత మరొక బైక్. మొత్తంగా ఇందులో నలుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఘటనా స్థలంలోనే ఇటు మోనా అలాగే దినేష్ ఇద్దరు కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరు ప్రైవేట్ ఎంప్లాయీస్. అయితే రీసెంట్ గా వీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎవరైతే మృతురాలు ఉన్నారో మోనా, ఆమె గర్భవతిగా తెలుస్తోంది. వారు ఇటీవలే దినేష్ బర్త్డే వేడుకల కోసం అత్తారింటికి వచ్చాడు. భార్యతో కలిసి లంగర్ హౌస్ వారి నివాసం ఉంటున్నారు. అయితే వేడుకలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు డ్రైవర్ పవన్ మద్యం మత్తులో ఈ అత్యంత ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెన్సీ పాల్పడుతూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు కూడా దంపతులు ఘటనా స్థలంలో మృతి చెందారు. మనం చూడొచ్చు TS 34K 5031 స్విఫ్ట్ డిజైర్ కారుకు సంబంధించిన పార్ట్స్ అన్ని కూడా చెల్లాచెదురయ్యాయి. అలాగే వీరిద్దరు దంపతులు కూడా జూపిటర్ స్కూటీ పైన వీరు వెళ్తా ఉన్నారు. నిన్న రాత్రి వెళ్తున్న క్రమంలో ఢీ కొట్టిన క్రమంలో కూడా స్కూటీ జూపిటర్ సంబంధించిన స్కూటీ పార్ట్స్ అన్ని కూడా అక్కడ చెల్లాచెదురై పడిపోయని చెప్పొచ్చు. ఘటనా స్థలంలో మొదట ఆటోను ఢీ కొట్టిన తర్వాత ఎవరైతే జూపిటర్ బైక్ వెళ్తున్నారో వీరిని ఢీ కొట్టిన క్రమంలో సుమారు 20 మీటర్ల దూరంలో కారు వచ్చి ఆగిపోయింది. మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా అన్ని పార్ట్స్ కూడా చెల్లాచెదరై పడిపోయాయి, డ్యామేజ్ అయింది కూడా. అయితే ఇక్కడ కారు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఇక్కడ కొబ్బరి బొండాల షాప్ కూడా ఉంది. అయితే ఇక్కడ రాత్రి వారు ఉన్నారు కొంతమంది స్థానికులు. వెంటనే అతన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పవన్ ని ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్విఫ్ట్ డిజైర్ కార్ను కూడా సీజ్ చేశారు. అయితే ఇక్కడికి రాగానే కారు ప్రస్తుతం అయితే ఇక్కడ మట్టి దుబ్బలా ఉంది. ఇక్కడ టైర్ ఇక్కడ అక్కడ బ్రేక్ అవడంతోనే కారు ఆగిపోయింది. లేదంటే అతను కారుతో ఎస్కేప్ అయ్యే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఈ స్థానికులందరూ కూడా అతన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చిన క్రమంలో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఇద్దరు మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి కూడా షిఫ్ట్ చేశారు. అయితే ప్రస్తుతం పవన్ డ్రంకన్ కండిషన్ మాత్రం తెలియాల్సి ఉంది. అతను బ్రీత్ అండ్ అనలైజర్ లో ఎంత మేర పర్సెంటేజ్ శాతం నమోదైంది మాత్రం ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంటుంది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇది దర్గా రోడ్ అంటారు. అయితే ఈ దర్గా రోడ్ లో టువర్డ్స్ స్విఫ్ట్ డిజైర్ లో పవన్ అనే డ్రైవర్ ఎవరైతే బాపుఘాట్ నుండి టువర్డ్స్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఎడమ వైపుకి వస్తా ఉన్న క్రమంలో అతను మధ్యంలో
ఈ ప్రమాదానికి కారకుడయ్యారు. ఇద్దరు మృతికి కూడా కారకుడయ్యారు. 2 వీలర్ జూపిటర్ పై వెళ్తున్న భార్యాభర్తలు మోనా అలాగే దినేష్ అక్కడికక్కడ మృతి చెందారు. మృతులు మోనా మాత్రం గర్భవతిగా తెలుస్తుంది. మృతురాలు మోనా దినేష్ ఇద్దరిది రీసెంట్ గా లవ్ మ్యారేజ్ గా తెలుస్తుంది. అయితే మృతుడు దినేష్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకల కోసం భార్యతో కలిసి అత్తారింటికి వచ్చాడు. ఇక ఈ క్షణాలు అంటే వారంతా కూడా బర్త్డే సెలబ్రేషన్స్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ఆనందం మాత్రం ఎంతసేపు కూడా ఉండలేదని చెప్పాలి. ఎందుకంటే ఇన్సిడెంట్ జరగగానే కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు. వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా ఘటనా స్థలానికి రావడం, వారందరూ కూడా రోదనలు నిండంట. ఇక్కడ ఉన్న స్థానికులు కూడా తీవ్ర విషాదంలో నింపిందని చెప్పాలి. 2 కుటుంబాల తీవ్ర విషాదాన్ని నింపింది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో చాలా వరకు కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి. అలాగే ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాలని. కానీ ఇటీవల పరిశీలిస్తే మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు బలి తీసుకుంటున్నా ఉన్నారు వాహనదారులు. ఇప్పటికి కూడా మార్పు రావడం లేదు. సో నిన్న జరిగిన ఘటన మాత్రం హిట్ అండ్ రన్ కేసు. ఇది లంగర్హౌస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఇటు పవన్ అనే ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ప్రస్తుతం అయితే అతను అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న ఇద్దరు కుటుంబాలు కూడా విషాదాన్ని నింపింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ అనేది కూడా స్థానికంగా ఇటు లంగారాజులోని యాదవ్ బస్తీలో కూడా కలకలం రేపిందని చెప్పాలి. ఇద్దరు భార్య భర్తలు కూడా వీరు ప్రైవేట్ ఎంప్లాయీస్ బంజరేస్లోని నందినగర్లో ఉంటున్నారు. అయితే బర్త్డే వేడుకల కోసం దినేష్ ఇటీవల రీసెంట్ గా తన అత్తగారింటికి వచ్చారు లంగారాజులో తన భార్యతో కలిసి. ఓవరాల్ గా ఇటు వారు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు అత్యంత ర్యాష్ డ్రైవింగ్ పాల్పడుతూ మద్యం మత్తులో పవన్ అనే డ్రైవర్ ఢీ కొట్టిన కారణంగానే ఇద్దరు కూడా మృతి చెందారు. మరొక 4 కూడా గాయాలై ఆ 4 కూడా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం వారి కండిషన్ కూడా తెలియాల్సింది. ఓవరాల్ గా కూడా లంగరాజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉదయశ్రీ ఇది లేటెస్ట్ అప్డేట్. ఆటో స్టూడియో.